ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్ 2 బీటా ఫిషెస్ని బ్రీడ్ చేసామన్నమాట, కోయి బీటాస్ని. అందులో ఒకటి హ్యాచ్ అవ్వలేదు, ఒకటి మాత్రం బ్రీడింగ్ సక్సెస్ అయింది ఫ్రెండ్స్. అందులో పిల్లలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న మెయిల్ని నేను సపరేట్ చేశాను. ఇప్పటికీ ఇది 3 days అయింది ఫ్రెండ్స్. వీటికి వాటర్ చేంజ్ అనేది మనం చేయాలి, అప్పుడే ఇది గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ వాటర్ కాబట్టి వాటర్ కంటామినేట్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇది మెయిలు, ఇది ఫీమేలు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ బబుల్నెస్ ఉన్న కవర్ని రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసి ఈ వాటర్ని మనం ఒక్కసారిగా వాటిని పిల్లల్ని తీసి వేరే ట్యాంక్లో వేయడం కుదరదు. అందుకని పిల్లలు చాలా మైల్యూట్గా ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం ఎత్తైన ప్లేస్లో పెట్టి ఒక ఎయిర్ పైప్కి ఒక స్టోన్ బిగించి కొంచెం వాటర్, కొంచెం పెద్ద పైప్ తీసుకోండి, అప్పుడే నోటికి నీళ్ళు రాకుండా ఉంటాయి. అంటే పిల్లలు బయటికి రాకుండా స్టోన్ పెడతాం అన్నమాట. ఈ వాటర్ గ్రావిటీ వల్ల వాటర్ ఫ్లో కిందకు వస్తుంది. అప్పుడు దాంట్లో వాటర్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఆ బకెట్లో ఉన్న వాటర్లో ఒక 1.5 inch వాటర్ ఉండేలా పెట్టుకోండి. ముందుగా మనం ఒక పెద్ద ట్యాంకు, మనకి ఎంత వెసులుబాటు ఉంటే అంత, కొంచెం ఎక్కువ నీళ్ళే ఉండాలి. ట్యాంకులో రాక్ సాల్ట్, యాంటీ ఫంగస్ మెడిసిన్ వేసి, ఇప్పుడు మనం వాటర్ తీసేసాం కదా, అదేవిధంగా ఆ బకెట్ని కింద పెట్టి ఆ వాటర్ని మనం రిలీజ్ చేస్తాం కదా, ఆ ట్యాంకులో వాటర్ని ఇట్లా ఒక కంట్రోల్ పెట్టి సెకండ్కి ఒక 2 డ్రాప్ పడేలా కొంచెంసేపు నెమ్మదిగా టైం పడుతుంది, ఏం పర్వాలేదు. నిదానంగా చేసి 1 inch నీళ్ళు 2 inch వచ్చేలా చేసుకొని ఈ చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ ట్యాంక్లోకి చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా మైల్యూట్గా ఉంటాయి, ఏమాత్రం తేడా వచ్చినా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఆ బకెట్లో అలాగే ఉంచేస్తే చనిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం మెయిల్ అండ్ ఫీమేల్కి మనం ఫీడ్ చేసి ఉంటాం కదా, దాని టాయిలెట్ అవన్నీ ఉండి వాటర్ కంటామినేట్ అయిపోతుంది. అందువల్ల మనం వాటర్ చేంజ్ అనేది ఈ విధంగానే చేయాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం 2 కోయి బ్రీడ్ చేసాం కదా, ఒకటి హ్యాచ్, అది కోయి గెలాక్సీ, కలర్ బాగా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి బ్రీడ్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది వచ్చేసి మనం అలాగే చేస్తూ దాని గురించి తెలుసుకుంటూ ఉంటాము. వేసిన ప్రతిసారి మనకు బ్రీడ్ అవుతుందంటే అది కష్టం. ఆ విధంగానే మనం నేర్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. దానికి సహనం కావాలి, ఓర్పు కావాలి. అప్పుడే మనం సక్సెస్గా బ్రీడింగ్ చేయగలుగుతాం. మీరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూగా ట్రై చేయండి. చూడండి, ఇలాగా ఒక 2 బాదం ఆకుల్ని ఇందులో వేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.